హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో వచ్చేసరికి త్రిబుల్ ఐటీ ఆర్జీకేటీ సెట్కి సంబంధించి మనమైతే డిస్కస్ అయితే అడ్మిషన్ ఎన్ని మార్క్స్కి వస్తుందని మనమైతే డిస్కస్ చేద్దామన్నమాట. మనం స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఈ త్రిబుల్ ఐటీ సీట్కి ఎంపిక కావడానికి అసలు ఎన్ని మార్కులు అవసరం ఉంటుందని, అదేవిధంగా త్రిబుల్ ఐటీ సెలక్షన్ ప్రొసీజర్ ఎలాగుంటుంది అనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే మనము చూసేద్దామన్నమాట. అంటే త్రిబుల్ ఐటీలో సీట్ రావాలంటే ఏ విధంగా సెలక్షన్ ప్రొసీజరు, ఎన్ని మార్క్స్ అవసరమో మనమైతే ఒకసారి అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకైతే అర్థమైపోద్ది అనమాట. ఈ ప్రొసీజర్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందని ఇది కూడా ఒకసారి చూద్దాము. ఓకే, దానికంటే ముందు మనము వేకెన్సీస్ మొత్తం క్లియర్గా అయితే ఫస్ట్ నుంచి అయితే చూద్దామన్నమాట. ఎంతమంది ఎగ్జామ్ రాశారు, వాళ్ళల్లో ఎంతమంది అనేది డిస్టిక్ వైజ్గా టాపర్స్ ఎంతమంది ఉన్నారు, 90% పైన ఎంతమంది ఉన్నారు, 80 మార్కులు వచ్చిన వాళ్ళు ఎవరున్నారు, 90 మార్కులు ఎవరు వచ్చిన వాళ్ళు, 70 మార్కులు ఎవరు వచ్చిన వాళ్ళు, 70 పైన, ఈ విధంగా మొత్తం క్లియర్గా చూసి మనమైతే డిస్కషన్ అనేది చేద్దాము. ఎన్ని మార్క్స్కి అయితే ఎవరికి సీటు వస్తుంది, అదేవిధంగా సెలక్షన్ ప్రొసీజర్ ఎలాగుంటుంది, అదేవిధంగా గర్ల్స్కి ఎలాగ ఛాన్సెస్ ఉంటాయి, బాయ్స్కి సీట్ వచ్చే ఛాన్సెస్ ఏ విధంగా ఉంటాయి, రిజర్వేషన్లు అనేవి వీటిల్లో ఈ ప్రొసీజర్లో ఎలాగుంటాయి అనేది క్లియర్గా అయితే కంప్లీట్గా అయితే మనము ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట. ఈ వీడియోనైతే తప్పకుండా అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఏం డౌట్లు ఉన్నా మీరైతే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోయి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి పొందవచ్చు. ఏం డౌట్లు ఉన్నా అడగవచ్చు అనమాట. టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ వచ్చేసరికి ఈ వీడియోకి డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు జాయిన్ అయిపోవచ్చు అనమాట. ఓకే, మనం లేట్ కాకుండా అయితే వీడియోని స్టార్ట్ చేద్దాం. దానికంటే ముందు ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు, అదేవిధంగా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇమ్మీడియట్గా వచ్చేసరికి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఆ తర్వాత వచ్చే బెల్ ఐకాన్ అయితే ఎనేబుల్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో మీ యూట్యూబ్లోకి అప్డేట్ వస్తుందన్నమాట. ఓకే, మనమైతే లేట్ కాకుండా అయితే వీడియోని స్టార్ట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇక్కడ క్లియర్గా అయితే చూసుకోవచ్చు అనమాట. మొత్తం వచ్చేసరికి డిస్ట్రిక్ట్ వైజ్గా మనకు పాస్ పర్సంటేజ్ ఎంతమంది ఎగ్జామ్కి అటెండ్ అయ్యారనేది మనం క్లియర్గా అయితే ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చును. మొత్తం వచ్చేసరికి ఇక్కడైతే మనం క్లియర్గా చూసుకుందాము. సరే, శ్రీకాకుళం వచ్చేసరికి 6,622 బాయ్స్ గర్ల్స్ మొత్తం కలిపి ఎగ్జామ్స్కి అయితే అటెండ్ అయ్యారు. అదేవిధంగా విజయనగరం, విశాఖపట్నం, అదేవిధంగా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్ఆర్, అనంతపురం, కర్నూలు, తెలంగాణ మొత్తం కలిపి మొత్తం అయితే 85,755 మంది అయితే ఎగ్జామ్ అనేది రాశారనమాట. మొత్తం నోటిఫికేషన్ అప్లై చేసుకున్న వాళ్ళు 88,974 మంది అప్లై చేసుకుంటే వాళ్ళల్లో 85,755 మంది మాత్రమే వీళ్ళ అయితే హాజరయ్యారనమాట ఎగ్జామ్కి అనేది. పాస్ పర్సంటేజ్ కూడా 76, 77, 90% పైనే అన్ని డిస్టిక్లో అయితే ఉండడం అయితే జరిగిందనమాట. మనమైతే ఒకసారి క్లియర్గా చూద్దాము ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ ఎంత ఉంటుందో, అదేవిధంగా త్రిబుల్ ఐటీ సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందని మనము మొత్తం ఫస్ట్ నుంచి అయితే క్లియర్గా చూద్దాం. లాస్ట్ వరకు అయితే చూడండి. అదేవిధంగా మనము ఒకసారి చూసుకుంటే స్క్రీన్ మీద మనైతే జిల్లాల్లో సెట్లో 80 నుండి 90 పైగా మార్కులు సాధించిన మెరిట్ ఉన్న అభ్యర్థులకు మన డిస్టిక్ వైజ్కి కూడా ఇక్కడ ఇచ్చారనమాట. శ్రీకాకుళం 490 మంది అయితే 80 మార్కుల నుండి 90 మార్కుల వరకు అయితే వచ్చారనమాట. విజయనగరంలో 358 ఉంది, విశాఖపట్నం 433 మంది అయితే వచ్చారు, తూర్పుగోదావరి 432, పశ్చిమ గోదావరి 223, కృష్ణా డిస్టిక్లో 362, గుంటూరులో 433 మందికి వచ్చింది, ప్రకాశంలో 463 మంది, నెల్లూరులో 278, చిత్తూరులో 200, వైఎస్ఆర్ కడపలో 447, అనంతపురంలో 329, కర్నూలు 242, తెలంగాణ 492 అనమాట. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసరికి తెలంగాణ 149 మంది అన్నమాట. మొత్తం 4,837 మందికి అయితే 80 మార్కుల నుండి 90 మార్కుల వరకు అయితే వచ్చాయనేది మనం చూసుకోవచ్చు అనమాట. ఈ సెలక్షన్ ప్రొసీజర్ ఎలాగుంటుందో మనమైతే ఇప్పుడైతే చూద్దాము.
సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందో మనం అయితే ఒకసారి చూసి ఈ సెలక్షన్ ప్రొసీజర్ చూసిన తర్వాత సెలక్షన్ ప్రొసీజర్ రిజర్వేషన్కి ఏ విధంగా ఉంటుంది సెలక్షన్ ప్రొసీజర్లో ఇది చూసిన తర్వాత అయితే మనమైతే ఏ మార్క్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట ప్రతి ఒక్కరు. మనమైతే ఒకసారి చూద్దాం. 3 marks obtained by the student in the entrance examination will be covered into grade point and 0.4 points అనేది మనకైతే కన్వర్ట్ చేస్తారనమాట. మనకు వచ్చిన మార్క్స్లు అనేవి ఎగ్జామినేషన్లో వచ్చిన మార్క్స్ అనేది గ్రేడ్ పాయింట్లకి దాన్ని బేస్ చేసుకొని గవర్నమెంట్ అయితే షీట్ అనేది బేస్ కన్ఫర్మ్ చేస్తుంది అనమాట. పాయింట్స్ విల్ బి యాడెడ్ ఫర్ గవర్నమెంట్ స్కూల్. అదేవిధంగా 0.4 పాయింట్స్ అనేవి గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకైతే యాడ్ చేస్తారనమాట. వీళ్ళైతే గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి 0.4 పాయింట్స్ అనేవి యాడ్ చేస్తారనమాట. ఓకే, అదేవిధంగా కన్వర్ట్ చేస్తారనమాట అన్ని కాలేజీల వాళ్ళకి. కాకపోతే 0.4% గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకైతే ముందు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తానంట. మోడల్ స్కూల్ వాళ్ళకి లేకపోతే గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి ఎవరికైనా అయితే ప్రిఫరెన్స్ అనేది ఇస్తుంది. కట్ ఆఫ్ ఫస్ట్ ఎలాగుంటుందనో మనం చూద్దాం. కట్ ఆఫ్ మార్క్స్ బై జనరల్ అండ్ రిజర్వేషన్ మనకైతే జనరల్ క్యాండిడేట్స్కి రిజర్వేషన్ క్యాండిడేట్స్కి అయితే కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయన్నమాట. అండ్ కాల్ లెటర్ విల్ బి సెండ్ టు ది క్వాలిఫైడ్ స్టూడెంట్ వెరీ సూన్. కౌన్సిలింగ్ ఇన్ఫర్మేషన్ విల్ బి ప్రొవైడెడ్. కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఉంటుందన్నమాట జనరల్ క్యాండిడేట్స్కి. అదే రిజర్వేషన్ క్యాండిడేట్స్కి కూడా ఏ విధంగా ఉంటుంది, ఆ రిజర్వేషన్లో ఎవరెవరు వస్తారో కూడా చూద్దాం. ఫస్ట్ అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు అప్పుడే వీడియో అర్థమైద్ది అనమాట. ఓకే, రిజర్వేషన్ క్యాండిడేట్కి. అదేవిధంగా క్వాలిఫైడ్ ఈ రిజర్వేషన్ల ప్రకారం క్వాలిఫైడ్ క్యాండిడేట్స్కి జనరల్ కేటగిరీలో క్వాలిఫైడ్ క్యాండిడేట్స్కి అయితే కాల్ లెటర్స్ అనేవి సెండ్ చేస్తామని అయితే చెప్తున్నారనమాట. కౌన్సిలింగ్కి ముందే వీళ్ళైతే కాల్ లెటర్స్ అనేవి సెండ్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఫుల్ డీటెయిల్స్ అనేవి మనకైతే వెబ్సైట్లో RGUKT వెబ్సైట్లో అయితే వాళ్ళైతే ముందుగానే మీకు ఫుల్ డీటెయిల్స్ అనేవి ఆ వెబ్సైట్లో పెడతారు. మీరైతే తరచుగా అయితే వెబ్సైట్ని అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే చూసుకోవచ్చు మొత్తము ఈడబ్ల్యూఎస్ కోటా కింద అయితే మనకైతే ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం IITs have 4,000 seats. In addition to the seats will be increased 10% under EWS quota. States other than AP and Telangana have 2% అని అయితే మనకి అండర్ ది NRI కోట అయితే మనకి చెప్పబడింది అనమాట. EWS కోట మీద EWS కోట మీద కింద అయితే మనకైతే ఈ ఫోర్ IITస్లో వచ్చేసరికి 4,000 సీట్స్ అయితే ఉంటాయని, అదేవిధంగా సీట్స్ 10% అయితే EWS కోటా కింద ఇంక్రీజ్ అవుతాయని అయితే వీళ్ళైతే ఇంక్రీజ్ చేస్తామని అయితే చెప్తున్నారనమాట. తర్వాత వచ్చేసరికి ఇక్కడైతే చూసుకోవచ్చు స్టేట్స్ అదర్ దాన్ AP అండ్ తెలంగాణ హ్యావ్ 2% సీట్స్ అండర్ ది NRI కోటా అని కూడా NRI కోటాకి 2% సీట్లు కూడా AP తెలంగాణ వాళ్ళకైతే ఉంటాయని చెప్తున్నారు. ది సీట్స్ ఆర్ రిమైన్ వేకెంట్ ఈచ్ ఇయర్ అని అయితే మనకు విధంగా అయితే చెప్తున్నారనమాట. అదే దీన్ని బేస్ చేసుకుని మనకు 90 మార్క్స్ పైన అయితే 167 మందికి వచ్చింది. 81 నుంచి 90 మార్కులు వచ్చేసరికి 1,475 మందికి వరకు అయితే వచ్చాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి 71 నుంచి 80 మార్క్స్ వచ్చేసరికి 3,195 మార్కుల వరకు అయితే వచ్చాయన్నమాట. మ్యాక్సిమం వచ్చేసరికి ఈ సీట్లు మొత్తం కలిపితే 5,300 సీట్ల వరకు అయితే 90 పైన మార్క్స్ నుంచి 80 మార్క్స్ వరకు అయితే ఇంతమంది స్టూడెంట్స్కి అయితే వచ్చింది. మనం ఒకసారి క్లియర్గా అయితే చూసుకుంటే మనం ఇక్కడ ఈ అడ్మిషన్కి సంబంధించి సంబంధించి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే మనకి ఇచ్చారనమాట. ఆ ప్రొసీజర్ ఎంతవరకు రిజర్వేషన్ ఉంటుందనేది ఈ IIIT సీట్లో మనమైతే ఒకసారి చూద్దాము. తర్వాత వచ్చేసరికి మనం డిస్కస్ చేద్దాము ఎక్స్పెక్టెడ్ మార్క్స్. లాస్ట్ వరకు చూడండి.
అడ్మిషన్ టు 85% ఆఫ్ టోటల్ అవైలబుల్ సీట్స్ షల్ బి రిజర్వ్డ్ ఫర్ లోకల్ క్యాండిడేట్స్ అనమాట. 85% వచ్చేసరికి మన ఆంధ్ర వాళ్ళకైతే సీట్స్ అనేవి రిజర్వ్ చేయబడి ఉంటుంది. రిమైనింగ్ 15%, 15% వచ్చేసరికి ఓపెన్ కేటగిరీలో ఉంటాయి. ఓపెన్ స్టూడెంట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్స్ అనమాట. ఓకే, మీరు ఇది అనేది క్లియర్గా అయితే చూసుకోవచ్చు. ఆర్టికల్ 371 ఆర్టికల్ డి ప్రకారం అయితే సెక్షన్ 95 ప్రకారం అయితే ఇవైతే రిజర్వేషన్లు అయితే ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో రూల్ అయితే ఉంది. ది రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఫర్ డిఫరెంట్ కేటగిరీస్ ఆర్ అండర్ ఇన్ బోత్ లోకల్ అండ్ రిజర్వ్ కేటగిరీ సబ్జెక్ట్స్ ఇన్ ఎనీ చేంజెస్ అమెండ్మెంట్స్ మేడ్ బై ది గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ అనమాట. ఈ రిజర్వేషన్ కేటగిరీకి సంబంధించి బోత్ లోకల్ అండ్ లోకల్ అండ్ ఓపెన్ కేటగిరీ వాళ్ళకైతే ఎనీ చేంజెస్ చేయడానికైతే గవర్నమెంట్కి అయితే ఆస్కారం ఉందని అయితే వీళ్ళు చెప్తున్నారనమాట. అదేవిధంగా వచ్చేసరికి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట, ఎవరికి ఎంత పర్సంటేజ్ అనేది అడ్మిషన్ మనకి సీట్ రావడానికి ఏ క్యాస్ట్కి ఏ విధంగా రిజర్వేషన్లు ఉన్నాయని మనం చూసుకోవచ్చు. ఎస్సీకి వచ్చేసరికి 15% అయితే రిజర్వేషన్ ఉంటుంది. ఎస్టీకి వచ్చేసరికి 6%, బీసీఏకి వచ్చి 7%, బీసీబీ 10%, బీసీసీ 1%, బీసీడీ 7%, బీసీఈ వచ్చేసరికి 4% అయితే ఉంటుందన్నమాట. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పిహెచ్ క్యాండిడేట్స్కి వచ్చి 3% ఉంటుంది. చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ వచ్చేసరికి మనకు 2%, ఎన్సీసీకి వచ్చేసరికి 1%. ఇప్పుడు మొత్తం క్లియర్గా ఎన్సీకి వచ్చేసరికి 1%, స్పోర్ట్స్కి వచ్చేసరికి 0.5% అయితే ఉంటుంది. మనమైతే ఈ రిజర్వేషన్ ఎంత పర్సెంట్ పొద్దు ఒకసారి అయితే చూసుకుందాం. మనం ఇక్కడ 15, 6, 21, 7, 28, 28, 10 వచ్చేసరికి 38, 39, 40, 46, 50, 53, ఇక్కడైతే చూసుకోవచ్చు 53, 55, 56, 57. ఇయర్లీ వచ్చేసరికి మనకైతే 55 నుండి 55% వచ్చేసరికి 55% వచ్చేసరికి 55% లేదా అబోవ్ 55 అయినా 56 అయినా 57 అయినా మన పర్సంటేజ్ అనేది రిజర్వేషన్ అయితే ఉందన్నమాట. అంత రిజర్వేషను 55% అయితే ఉంది. 55 వేసుకుందాం, 55 ఉంటుంది అనమాట. 55 కంటే 55 అబోవ్ లేదా 55, 56, 57% మాత్రమే రిజర్వేషన్ ఇవ్వాలన్నమాట. ఓకే, ప్రతి పోస్టులకు ఏ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన వాటిల్లో సీట్ కోసం ప్రతి యూనివర్సిటీలో దేనికి సంబంధించిన ఐఐటి అని IIIT దేనికైనా 55 మార్క్స్ 55% అయితే రిజర్వేషన్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, 55 పైకి ఎక్కువ అయితే 56, 57 వరకు ఉండొచ్చు. అంతకంటే ఎక్కువ ఉండకూడదు అనమాట. ఇంకా రిమైనింగ్ వచ్చేసరికి 45% వచ్చేసరికి జనరల్ కోటా కిందకైతే సీట్లు అనేవి ఉంటాయన్నమాట. ఇక్కడైతే మీరు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసరికి 55% వచ్చేసరికి రిజర్వేషన్లు పోతాయన్నమాట. రిమైనింగ్ 45 వచ్చేసరికి జనరల్ కోటా కింద అయితే ఉంటాయని వీళ్ళు చెప్తున్నారనమాట. ఇక్కడైతే చూడండి, ఏ హారిజాంటల్ రిజర్వేషన్ ఆఫ్ 1/3 ఆఫ్ సీట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ గర్ల్స్ క్యాండిడేట్ ఇన్ ఈచ్ కేటగిరీ ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ స్పెషల్ కేటగిరీ అయితే మనకు చెప్పారనమాట. అదేవిధంగా 33% వచ్చేసరికి మొత్తం 100%లో తీసుకుంటే 100% క్యాస్ట్ వైజ్గా చూసుకుంటే మనం వచ్చేసరికి ప్రతి క్యాస్ట్లో వచ్చేసరికి 33% అయితే గర్ల్స్కి అయితే రిజర్వేషన్ చేయబడి ఉంటుందని అయితే వీళ్ళు చెప్తున్నారు. 33% గర్ల్స్కి అయితే కంపల్సరీగా రిజర్వేషన్ ఉంటుంది ప్రతి కేటగిరీ, ప్రతి క్యాస్ట్ వాళ్ళకి. అదేవిధంగా ఆ 33% పోను ఇంకా రిమైనింగ్ ఉంటుంది కదా, రిమైనింగ్ 67% ఉంటుంది కదా, 67% ఉంటుంది కదా. ఆ 67%లో ఓపెన్ కేటగిరీలో ఉంటుందన్న. ఈ ఓపెన్ కేటగిరీకి వచ్చేసరికి ఈ అన్ని క్యాస్ట్లో
ఈ అన్ని క్యాస్ట్ల గర్ల్స్ అనేవాళ్ళు పోటీ పడతారు. అదేవిధంగా బాయ్స్ అనేవాళ్ళు కూడా పోటీ పడతారనమాట. సపరేట్గా 33% గర్ల్స్కే అన్ని క్యాస్ట్ల వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది. అదేవిధంగా ఈ 100లో 33% తీసేస్తే ఇంకా రిమైనింగ్ 77% వచ్చేసరికి 67% వచ్చేసరికి ఈ గర్ల్స్ అన్ని కేటగిరీ వల్ల అన్ని క్యాస్ట్ వల్ల గర్ల్స్ అండ్ బాయ్స్ అనేవాళ్ళు పోటీ పడతారనమాట. మీకు అప్పుడే అర్థమైపోయి ఉంటుంది. గర్ల్స్కి చాలా ఫేవర్గా అయితే ఉంటుందన్నమాట. గర్ల్స్కి వచ్చేసరికి మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అనమాట. టోటల్గా మనకు ఈ IIITకి సంబంధించి సీట్లు 4000 ఉన్నాయనుకోండి. సపోజ్గా 4000 ఉన్నాయి అనుకోండి. అంటే వాటిల్లో మనకు 4000 సీట్లలో 33% 4000 సీట్స్ని మనమైతే 4000 సీట్ని 100%గా అనుకొని 100%లో 33% అంటే 4000 సీట్లలో 33%, 30 వేసుకోండి, 30% సీట్లు అంటే ఎంత వస్తాయన్నమాట గర్ల్స్కి వచ్చేసరికి. ఇక్కడ గర్ల్స్కి వచ్చేసరికి 33 ఇట్లా అంటే నియర్లీ 1200 నియర్లీ 1400 సీట్లు వచ్చేసరికి 4000లో 1400 సీట్లు వచ్చేసరికి గర్ల్స్కి రిజర్వేషన్ పోతాయి అన్నమాట. ఓకే, ఈ గర్ల్స్కి రిజర్వేషన్లు అయితే పోతాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, గర్ల్స్కి అయితే రిజర్వేషన్లో ప్రతి క్యాస్ట్ వాళ్ళకైతే పోతాయి అన్నమాట. అంటే ఇది జనరల్ కేటగిరీ, అంటే ఇది రిజర్వేషన్ కేటగిరీ, జనరల్ కేటగిరీలో మొత్తం కలిపి అనమాట ఇది వచ్చేసరికి. నెక్స్ట్ వచ్చేసరికి సపరేట్గా అయితే మళ్ళీ ఎస్సీ ఎస్టీ క్యాస్ట్లో వాళ్ళకైతే రిజర్వేషన్లు చెప్పే కదా. బీసీ వాళ్ళకి, అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి వాళ్ళకి సంబంధించి ఈ గర్ల్స్ ఆల్రెడీ మొత్తం ఓపెన్ లోకల్ కేటగిరీ చెప్పే కదా. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు ఉంటారో ఆ క్యాస్ట్లో బాయ్స్కి అనేది క్యాస్ట్లు వాళ్ళకి రిజర్వేషన్ అయితే ఉంటుందన్నమాట. ఈ విధంగా వచ్చేసరికి టోటల్గా వచ్చేసరికి 55% అయితే రిజర్వేషన్ ఉంటుందన్నమాట. మనమైతే 4000లో ఈ విధంగా చూసుకోవచ్చు అనమాట. దీని ప్రకారం మనం చూసుకుంటే ఎంత మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే మనము వచ్చేసరికి సీట్ రావడం, IIITలో సీట్ రావడానికి ఎంత మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే మనం చూద్దాము. ఎంత మార్క్స్ అంటే వీళ్ళైతే కట్ ఆఫ్ మార్క్స్ అనేవి రిలీజ్ చేస్తారనమాట. ఫస్ట్ వచ్చేసరికి IIIT వాళ్ళు లేదా RGKT సెట్కి సంబంధించిన వాళ్ళు కట్ ఆఫ్ మార్క్స్ అనేవి రిలీజ్ చేస్తారు. జనరల్ కేటగిరీ వాళ్ళకి, రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళకి కట్ ఆఫ్ మార్క్స్ రిలీజ్ చేసి కాల్ లెటర్స్ అనేవి సెండ్ చేస్తారనమాట. ఓకే, కాల్ లెటర్ సెండ్ చేస్తారు కదా. వీళ్ళల్లో మనకు 4000 సీట్లు ఉన్నాయి అనుకుందామని కదా. 4000 సీట్లు ఉన్నాయని చెప్పే కదా. ఇక్కడ వచ్చేసరికి 80 నుండి 90 పైగా వచ్చిన వాళ్ళు అయితే మనకి ఇంతమంది క్యాండిడేట్స్ అయితే ఉన్నారనమాట. నియర్లీ 4837 మంది అనమాట. వీళ్ళల్లో 4837 మంది డిస్ట్రిక్ట్ వైజ్గా ఉన్నారని అయితే నేను ఆల్రెడీ చెప్పానమాట. వీళ్ళ ప్రకారం మనం చూసుకుంటే వీళ్ళల్లో మెరిట్ అంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కదా, వీళ్ళల్లో అన్ని క్యాస్ట్ల వాళ్ళు ఉంటారనమాట. అన్ని క్యాస్ట్లకి వేకెన్సీ ఏ విధంగా ఉంటుందంటే రిజర్వేషన్ల ప్రకారము, వేకెన్సీస్ ప్రకారం అయితే మనకు క్యాస్ట్ వైజ్ రిజర్వేషన్లు ఏ విధంగా ఉంటుందో వాళ్ళకైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారనమాట. ఫస్ట్ హైయెస్ట్ మార్క్స్ వస్తాయి కదా వాళ్ళకి ఈ హైయెస్ట్ మార్క్స్, అదేవిధంగా క్యాస్ట్ వైజ్ వేకెన్సీస్ ఏ విధంగా ఉంటాయి వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఫస్ట్ అయితే ఇస్తారు. నెక్స్ట్ ఈ విధంగా అయితే ఇస్తారనమాట. మొత్తం వచ్చేసరికి దీని ప్రకారం మనకైతే మెరిట్ లిస్ట్ అనేది జనరల్ కేటగిరీకి, అదేవిధంగా రిజర్వేషన్ కేటగిరీ రిలీజ్ చేస్తారు. అంటే జనరల్ కేటగిరీలో ఏ విధంగా, ఓపెన్ కేటగిరీలో ఏ విధంగా ఏ క్యాస్ట్ వాళ్ళకి ఏ విధంగా ఎన్ని మార్క్స్కి అయితే కట్ ఆఫ్ అనేది, ఎన్ని మార్క్స్ వస్తే
సీట్ వస్తుంది అనేది కన్ఫామ్ అనేది ఆ కట్ ఆఫ్ మార్క్స్ పైన వచ్చిన వాళ్ళకైతే సీట్ అయితే రావడం జరుగుతుందన్నమాట. మనమైతే చూసుకోవచ్చు ఆడ ఉంది 4000 సీట్లు. 4000 సీట్లలో మళ్ళీ గర్ల్స్కి అయితే రిజర్వేషన్ ఉంటుంది. గర్ల్స్కి అయితే ఎక్కువ సీట్ వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకే, దీని ప్రకారం మనం చూసుకుంటే మనం ఒకసారి చూసుకోవచ్చు. 90 మార్కు మొత్తం 4000 సీట్లు కదా. ఇక్కడ 90 మార్క్స్ పైన నుండి 80 మార్కులు వచ్చిన వాళ్ళ వరకు మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుంటే మొత్తం 5500 వరకు అయితే మనకైతే అభ్యర్థులు అయితే ఉండడం జరిగిందనమాట. ఆడ సీట్లు ఏమో 4000 ఉన్నాయన్నమాట. వీళ్ళల్లో గర్ల్స్కి అయితే ఎక్కువ రిజర్వేషన్లు ఉంటాయన్నమాట. ఎక్కువ పర్సెంట్ రిజర్వేషన్లు ఉంటాయి. వాళ్ళ ప్రకారం మనకైతే ఇక్కడ వచ్చేవరకు ఇక్కడ మొత్తం క్లియర్గా ఉంది కదా. 90 మార్కులు పైన, అదేవిధంగా 80 మార్కులు కొంచెం కింద 71 మార్కులు వరకు కదా మన ఇక్కడ ఉంది. 71 మార్కులు కింద లేకపోతే 65 మార్కుల నుండి 99 మార్కుల వరకు వచ్చిన గర్ల్స్కి అయితే సీట్ వచ్చే అవకాశం అయితే ఇక్కడ ఛాన్స్ ఉంటుందన్నమాట. ఎందుకంటే వీళ్ళకి వచ్చేసరికి 33% రిజర్వేషన్ అన్ని క్యాస్ట్లలో ఉంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి ఓపెన్ కేటగిరీ అనమాట. ఓపెన్ కేటగిరీలో కూడా వీళ్ళు జనరల్ కేటగిరీ, ఓపెన్ కేటగిరీ లేదా జనరల్ కేటగిరీలు వీళ్ళు బాయ్స్ తోటి మళ్ళీ రిమైనింగ్ పర్సంటేజ్ సీట్లు ఉంటాయి కదా, ఆ పర్సెంట్లో కూడా వీళ్ళకైతే వచ్చే అవకాశం అయితే ఎక్కువ ఉంటుందన్నమాట. సీట్ అవకాశం కూడా వీళ్ళు కూడా పోటీ పడతారనమాట దాంట్లో వచ్చేసరికి. అందుకని వీళ్ళకైతే 99 మార్కుల నుండి వచ్చేసరికి నియర్లీ 65 మార్కులు వరకు అయితే వచ్చిన వాళ్ళకైతే 65 లేదా 60 మార్కుల వరకు వచ్చే వాళ్ళకైతే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట గర్ల్స్కి మెయిన్గా. నెక్స్ట్ బాయ్స్కి వచ్చేసరికి ఏ విధంగా ఉంటుందంటే 99 మార్కుల నుంచి నియర్లీ 75 లేదా 80 మార్క్స్ 75 మార్క్స్ వరకు వచ్చిన వాళ్ళకైతే సీట్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. నేను చెప్పేది అన్ని కేటగిరీలు, అన్ని క్యాస్ట్ల వాళ్ళకి అనమాట. ఓకే, గర్ల్స్కి అన్ని క్యాస్ట్ల వాళ్ళకి, బాయ్స్కి అన్ని క్యాస్ట్ల వాళ్ళకి ఈ విధంగా అయితే మనకి ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. మనకి క్యాస్ట్ వైజ్గా చూసుకుంటే బాయ్స్కి డిఫరెన్స్ ఉంటుంది, గర్ల్స్కి డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఎందుకంటే రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి. అదేవిధంగా క్యాస్ట్ల వైజ్ ఈ విధంగా అయితే కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. గర్ల్స్ కొంచెం లైట్గా డిఫరెన్స్ అయితే, అంత వేరియంట్స్ అయితే ఉండదు, కొంచెం లైట్ డిఫరెన్స్ ఉంటుంది. మనమైతే క్యాస్ట్ వైజ్గా ఇప్పుడు చూసుకుంటే మనకైతే సీట్ రావాలంటే జనరల్ కేటగిరీ వాళ్ళకి, జనరల్ కేటగిరీలో ఉన్న ఓసీ క్యాస్ట్ వాళ్ళకైతే సీట్ రావాలంటే మ్యాక్సిమం వచ్చేసరికి 82 నుంచి 82 పైన అయితే ఉంటే నేనైతే సీట్ వస్తుంది అయితే అనుకుంటున్నాను. 82 లేదా 85 పైన ఉన్న వాళ్ళకి సీట్ వస్తుంది అన్నమాట. ఓసీ వాళ్ళకైతే, జనరల్ కేటగిరీలో ఉన్న వాళ్ళకైతే. ఓకే, వీళ్ళకైతే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే ఓసీ కేటగిరీలో ఓసీ క్యాస్ట్ వాళ్ళకైతే 33% గర్ల్స్కి రిజర్వేషన్ ఉంటుందన్నమాట. అందుకని వీళ్ళకి వచ్చేసరికి తక్కువ మార్క్స్ వచ్చినా కూడా ఉంటుంది. ఇప్పుడు సపోజ్గా ఓసీ క్యాస్ట్ వాళ్ళకి 85 అన్నాం కదా, 85 మార్క్స్ వచ్చిన వాళ్ళకి సీటు వస్తుందని చెప్పా కదా. అలాగనుకుంటే 85 మార్క్స్ వచ్చిన వాళ్ళకి సీట్ వస్తుందంటే మేల్స్లో, గర్ల్స్కి వచ్చేసరికి 80 మార్కులు వస్తేనే సీట్ వస్తుంది అనమాట. ఎందుకంటే వాళ్ళకి రిజర్వేషన్లు ఉంటుంది అనమాట. ఆ విధంగా వేరియంట్స్ అయితే ఉంటుందన్నమాట. దాని ప్రకారం బేస్ చేసుకొని మనకైతే 80 మార్కులు వరకు వచ్చిన వాళ్ళకి, 80 మార్కులు పైన వచ్చిన వాళ్ళకైతే 80 లేదా 85 మార్కులు పైన వచ్చిన వాళ్ళకైతే ఓసీ బాయ్స్కి ఉంటుంది. గర్ల్స్కి వచ్చేసరికి ఏ విధంగా ఉంటుందంటే
వచ్చేసరికి 70 అదే 75 లేదా 80 పైన మార్కులు వచ్చిన వాళ్ళకైతే సీట్ వచ్చే అవకాశం, అంటే దానిపైన ఎంత మార్కులు వచ్చినా వీళ్ళకైతే సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకి అయితే రిజర్వేషన్ అనేది ఉంటుందన్నమాట. 7%, 10% ఈ విధంగా మనమైతే చూసుకోవచ్చు అనమాట క్లియర్గా. సారీ, ఎస్సీ ఎస్టీకి కూడా మ్యాక్సిమం అందరికి కలిపి వచ్చేసరికి ప్రతి ఒక్కరికి అన్ని క్యాస్ట్లలో వాళ్ళకి ఏ విధంగా మార్క్స్ వస్తే ఏ విధంగా మార్క్స్ వచ్చిన వాళ్ళకి సీట్ వస్తుంది అనేది మనమైతే అన్ని క్యాస్ట్ల వాళ్ళకైతే మనం ఇప్పటివరకు అయితే క్లియర్గా అయితే చూసాము. అన్నీ ఇంకోసారి అయితే చెప్తాను, మీరు క్లియర్గా ఏంటంటే అర్థం కాకపోతే అన్ని క్యాస్ట్ల వాళ్ళకి సంబంధించి మార్క్స్ అనేవి ఎన్ని వస్తే సీట్ వస్తుంది అనేది మనం క్లియర్గా అయితే చూద్దాం. ఇక్కడ వచ్చేసి దాదాపు అన్ని కేటగిరీ వాళ్ళకి నియర్లీ 65 మార్క్స్ నుంచి 99 మార్కులు వచ్చిన వాళ్ళకి మాత్రమైతే సీట్ వచ్చే అవకాశం అయితే ఇక్కడైతే దీంట్లో IIITలో సీట్ వచ్చే అవకాశం అయితే మనకి ఛాన్సెస్ అయితే అన్ని కేటగిరీ వాళ్ళకైతే ఉంటాయన్నమాట. ఓకే, అదేవిధంగా క్యాస్ట్ వైజ్ కూడా మీరు బేస్ చేసుకొని ఈ రిజర్వేషన్ బేస్ చేసుకొని మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే, అసలు ఎలాగా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఫస్ట్ మీకు వచ్చిన ఎగ్జామ్ మార్క్స్ని అయితే మనకు గ్రేడ్ రూపంలో కన్వర్ట్ చేయబడుతుందన్నమాట. ఓకే, గ్రేడ్ రూపంలో కన్వర్ట్ చేసి వీళ్ళు సెలక్షన్ ప్రొసీజర్ అనేది IIIT సంబంధించిన వాళ్ళు సెలక్షన్ ప్రొసీజర్ అనేది రిలీజ్ చేసి వాళ్ళకి వచ్చేసరికి అన్ని క్యాస్ట్లో వాళ్ళకి, అదేవిధంగా జనరల్ క్యాస్ట్లో వాళ్ళకి మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసి ఆ మెరిట్ లిస్ట్లో నుంచి మనకు సెలెక్ట్ అయిన క్యాండిడేట్లకి అంటే మెరిట్ లిస్ట్ అంటే కట్ ఆఫ్ అనేది రిలీజ్ చేస్తారు. కట్ ఆఫ్ అనేది రిలీజ్ చేస్తారు. కట్ ఆఫ్ రిలీజ్ చేసి అదేవిధంగా వాళ్ళకైతే కాల్ లెటర్స్ అనేవి సెండ్ చేయడం జరుగుతుందన్నమాట. కాల్ లెటర్ సెండ్ చేసినప్పుడు మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే మనము హాజరు అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అవసరమైన డాక్యుమెంట్లు కూడా మనమైతే క్లియర్గా అయితే లాస్ట్ వీడియోలో చూసాము. ఎవరైనా ఇంకా చూడకపోతే ఛానల్ని విజిట్ చేసి వాళ్ళైతే ఛానల్ని విజిట్ చేసి అయితే లాస్ట్ వీడియోని అయితే చూడొచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీకైతే క్లియర్గా వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే తప్పకుండా ఎనాబిల్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనమైతే నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. బాయ్ బాయ్.